హైదరాబాద్లో బీచ్ కట్టాలంటున్నారు, అవసరం అంటారా? సార్ మీది ఏ ఊరు సార్? అనంతపురం. అంటే మీకు బీచ్ ఉండాలి కానీ మాకు వద్దంటారా? అనంతపురంలో బీచ్ లేదండి. అంటే మీకు లేదని చెప్పి మాకు వద్దంటుర్రా? అలా కాదు సార్, గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి శాలరీ కూడా పెంచట్లేదు కదా, డబ్బు లేదని. కరెక్ట్ చెప్పారు సార్. హైదరాబాద్లో ఉన్న జనాభా ఎంత సార్? 1,00,00,000 మంది. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? సుమారు 50,000. అంటే 20%. వినండి నేను చెప్పేది. ఈ 20% ఎంప్లాయీస్ గురించి మిగిలిన 50% పబ్లిక్ ఆనందాలు, సంతోషాలు, సరదాలు ఇవి వదిలేయమంటున్నారా మీరు? అది నేను అనట్లేదు సార్, కానీ 200 కోట్ల ఖర్చు. మీరు ఖర్చు గురించి ఆలోచిస్తున్నారు, నేను ఆదాయం గురించి ఆలోచిస్తున్నాను. సార్ 35 ఎకరాలలో మంచినీళ్ళ బీచ్ అది వస్తే కనుక బిజినెస్లు వస్తాయి, చిరు వ్యాపారస్తులు వస్తారు, పల్లీలు, బఠానీలు, కంకులు. దీంట్లో అంత ఆదాయం ఎక్కడుంది సార్? అది కాకుండా బెల్ట్ షాపులు, రేవ్ పార్టీస్, వీటి వల్ల ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ కనుక నా తరపు నుంచి ఒక సజెషన్ తీసుకుంటే, ఒక చిన్న సజెషన్ ఉంది సార్. ఏంటో అది? బీచ్ల పక్కన పొదలు పెంచమని చెప్తా నేను. అక్కడ పొదలెందుకు సార్? సార్ మీరు నేనంటే ఓయేకి వెళ్ళగలుగుతాం, మన యువత పొదలు పెంచితే పొదల్లో కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. పొద్దున కూర్చుంటే డి విటమిన్ వస్తుంది, సాయంత్రం కూర్చుంటే చల్లని గాలి తగులుతూ ఉంటుంది. చూడండి ఎన్ని ప్రయోజనాలు మీరు ఆలోచించండి. నేను నిజంగానే అంత దూరం ఆలోచించలేదు సార్. అందుకే మీకు బీచ్ లేదు.